మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా రామేశ్వరం నుంచి రాచబాటలో రాష్ట్రపతిగా ఎదిగిన మహనీయుడు అబ్దుల్ కలాం అని, మనం చేసే పరిశోధనల ఫలితాలు సగటు మానవుని ప్రగతికి ఉపయోగపడాలని ఆకాంక్షించిన గొప్ప మేధావి అని ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ పర్కిపండ్ల అశోక్ మరియు రామలింగారెడ్డి అన్నారు. ఆదివారం నాడు కాజీపేట బాల వికాస ట్రైనింగ్ సెంటర్లో మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతరత్న అబ్దుల్ కలాం 10వ వర్ధంతిని పురస్కరించుకొని లీడ్ ఫౌండేషన్ గ్లోబల్ ఆధ్వర్యంలో ఆరోగ్య మిత్ర మరియు లిబర్టీ ఫౌండేషన్ల సహకారంతో నివాసయోగ్యమైన భూగోళ పరిరక్షణ అనే అంశంపై డాక్టర్ అశోక్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో వివిధ రంగాల మేధావులు పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వక్తలు బాల వికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ అన్వేష్, వందే మాతరం ఫౌండేషన్ రవీందర్ రావు, జన విజ్ఞాన వేదిక లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ వికలాంగుల కోసం రూపొందించిన క్యాలిపర్స్, తక్కువ ఖర్చుతో తయారు చేసిన గుండెకు వేసే స్టంట్లు, వారి పరిశోధనలు సగటు మానవునికి ఉపయోగపడేలా ఉన్నాయన్నారు. ఈరోజు రాకెట్ ప్రయోగాలలో భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన ఘనత కలాం గారిదే అన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విభజిత 6 జిల్లాల్లో వర్ధంతిని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సామాజిక సేవకులు 18 మందికి వింగ్స్ ఆఫ్ ఫైర్ 2025 అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాసరచన పోటీల ఉమ్మడి జిల్లాల కన్వీనర్లు వెనుగంటి శుభ, డాక్టర్ ఆడపు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ పిట్ట సత్యం, కుసుమ కృష్ణమోహన్, మమత, వారణాసి మోహన్, ముంజాల భిక్షపతిలతో పాటు వివిధ రంగాల ప్రతినిధులు, విశ్రాంత అటవీ జిల్లా అధికారి కాజీపేట పురుషోత్తం, ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ చిలుకమారి గోపీనాథ్, డాక్టర్ మాలోతు రవీంద్ర నాయక్, చౌకీదార్ డాక్టర్ తాళ్ల సమ్మయ్య, డాక్టర్ దర్శిని, అన్నం ఫౌండేషన్ శ్రీనివాస్, సైకాలజిస్ట్ నోముల వెంకట్, ఎన్ఎఫ్హెచ్సి ఫౌండేషన్ జాటో జయకృష్ణ, అవయవదాతల సంఘం శ్రవణ్ కుమార్, రోటరీ క్లబ్ శ్రీనివాసరావు, బీసీ స్టడీ సర్కిల్ విశ్రాంత ఆచార్యులు విజయకుమార్లతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాల విద్యార్థులు, ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులతో పాటు ప్రతినిధులు ఒక 300 మంది పాల్గొన్నారు. సో అతిథులంతా కూడా ఈ యొక్క భూగోళ పరిరక్షణ మీద విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నేను డాక్టర్ అశోక్ పర్కిపండ్ల, ఈ కార్యక్రమ సమన్వయకర్త, అట్లాగే భారతీయ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆడపు రాజేంద్ర ప్రసాద్ గారు, అతిథులుగా అనంత శ్రీనివాస్ గారు, అట్లాగే రవీందర్ గారు, అట్లాగే ఎన్ఎఫ్హెచ్సి ఫౌండేషన్ జయకృష్ణ గారు తదితరులు పాల్గొన్నారు. మంచి దినోత్సవం అంటే వర్ధంతి అయిన మధ్యన సమాజానికి మొత్తానికి ప్రపంచంలో ఉన్న ఇన్ని దేశాలకు ఒక మంచి ఆలోచన ఇచ్చినటువంటి ఈ శుభ సందర్భంలో మా దేవేంద్రాచార్య అశోక్ గారు మమ్మల్ని గుర్తించి ఈరోజు అవార్డు ఇచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే వీళ్ళు స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు ప్రజలందరూ చేయాలని సందర్భంగా మనం చేస్తూ అందరికీ నమస్కారం.